ఫీవర్, ఫస్ట్ ఎయిడ్. సో ఇప్పుడు మనము అన్నీ ఈ సీజన్ లోపల మొత్తం జ్వరం గురించి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో మనం ఇక్కడ గమనించినట్టయితే ఫీవర్ని రావడానికి ఏదైనా కారణం కావచ్చు. ముఖ్యంగా ఎనీ ఇన్ఫెక్షన్, సీజనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఆర్ ఎనీ అదర్ బిగ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. దాని ఏ కారణం ఉన్నా కానీ ఒక్కోసారి మనకి జ్వరం వల్లనే బయటపడుతూ ఉంటుంది. సో జ్వరంని మనము అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అట్లా అని చెప్పేసి అంత ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. జ్వరం వచ్చినప్పుడు జ్వరాన్ని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయాలి. అంటే బాడీ యొక్క టెంపరేచర్ని నార్మల్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సో ఈ నార్మల్ తీసుకొచ్చే కార్యక్రమం లోపల మనం చేయాల్సింది ఏంటి అంటే బేబీకి ముఖ్యంగా లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతోటి మనం మొత్తం బాడీని తుడవాలి. అంతేగాని చల్లటి నీళ్ళు ఒకటేసారి తీసుకోవడం వల్ల చలి పెరగడము, చిల్స్ రావడం అంటే వణుకు పుట్టడము, లేదు అంటే ఒకటేసారి మన వాళ్ళు నీళ్ళు ఒకసారి ముఖం మీద చల్లేస్తూ ఉంటారు. సో అట్లాంటి జరిగినప్పుడు ఒకసారి ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఒకసారి మనకి ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మనకి ఈ టెంపరేచర్ వచ్చినప్పుడు మామూలుగా మనకి ఆ 6 months నుంచి 6 years వరకు అయితే పిల్లలు ఉన్నారో 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరుతున్నారో వీళ్ళకి ఈ టెంపరేచర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. దీంతో పాటు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫీవర్ వస్తున్నప్పుడు పిల్లలు కొంచెం తినడానికి తాగడానికి ఇష్టపడరు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వాళ్ళకి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళని సాధ్యమైనంత వరకు లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే టెంపరేచర్ ద్వారా మనకి బాడీలో ఉన్న ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి తక్కువ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్కి లోన్ అయిపోయేసి మళ్ళీ కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లిక్విడ్స్ని చాలా మటుకు ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అట్లాగే ఈ టెంపరేచర్ని మనము ఇంట్లో ఎప్పుడు పారాసెటమాల్ దగ్గర పెట్టుకోవాలి. ఏ ఇయర్కి ఆ ఇయర్ బేబీ యొక్క వెయిట్ ప్రకారం పారాసెటమాల్ ఇవ్వాలి. సో ఆ బేబీ యొక్క వెయిట్ ప్రకారం పారాసెటమాల్ ఇచ్చి ఒక 1 day 2 days ఒకవేళ తగ్గకపోతే ఇమ్మీడియట్గా ఒకవేళ బేబీ అంటే కండిషన్ ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, హుషారు లేదు అండ్ పడుకొని ఉంటున్నాడు అట్లా అనుకున్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం పడుతుంది.